Introducing Rapido Cabs. Lowest price guaranteed anytime, every time. నమస్కారం స్వామి. స్వామి శరణమయ్యప్ప. స్వామి, మాల వేసుకున్నప్పుడు అది తెగిపోతే మధ్యలో ఏమైనా అనుకోకుండా అలా అవుతే అప్పుడు ఏం చేయాలి గురుగారు? తప్పకుండా. ముందుగా శ్రీ మహాగణపతి దేవతోభ్య నమః. చూసే వీక్షబంధువులకు నమస్కారం. కార్తీక ధనుర్మాసలో అయ్యప్ప స్వామి మాలధారణ వేసుకున్న వారికి శుభాకాంక్షలు. మాలధారణ అనేటప్పటికీ మన శరీరం ఎంత జాగ్రత్తగా మనం చూసుకుంటామో అంతటికన్నా పవిత్రంగా మాల చూసుకోవాలి. ఏ విధానం అయితే మనం బంగారం డబ్బుని దాచిపెట్టుకుంటామో సో మాల కూడా అంత పవిత్రం. ఎందుకంటే మాల వేసుకుంటేనే ఆ స్వామి సాక్షాత్గా అయ్యప్ప స్వరూపిగా భావిస్తాం మనం. అది అయ్యప్ప తత్వంలో మనకు కనపడుతూ ఉంటుంది. తత్వమసి అనే ఒక మనకి సన్నిధానం 18వ బడి ఎక్కితే మీకు అక్కడ పెద్ద బోర్డు కనపడుతుంది. అయ్యప్ప స్వామి ఒక సంస్కృత వర్డ్లో ఏంటంటే తత్వమసి అంటే నువ్వు నేను నేను నువ్వు అని చెప్తారు. అంటే భగవంతుడు అయ్యప్ప చెప్పింది ఏంటంటే నువ్వు మాల వేసుకొని సరి భాగముతోని నాతోని రావచ్చు అప్పుడినే. అంటే ఇక్కడ నరుడు నారాయణుడు ఒకడే అన్నట్టు. నారాయణుడు వేరు, నరుడు వేరు కాదు, రెండూ ఒకటే. ఆత్మ పరమాత్మ ఒకటి. సో దాంట్లో ఈ ఐక్యమైన వంటి ఒక ఈ వ్రత నియమాల్లో కర్మానుస్పర్గ కుండలి యోగం అనే తత్వానికి పెరుగుతూ ఉంటుంది. ఎప్పుడైనా మీరు గమనించి చూడండి, ఏ రకమైన పాటించిన 41 రోజుల్లో మీ శరీరంలో రక్త మార్పిడి జరుగుతుంది. ప్రతి 41 డేస్కి మీ శరీరంలో ఫిల్టర్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు డార్క్గా కనపడుతుంటారు, నేను 41 రోజు తర్వాత మీ శరీరము బ్రైట్గా కనపడుతుంది. ఎందుకు అప్పుడినే మీలో ఉన్న వంటి ఒక కిడ్నీస్ నుంచి ఆ ఒక రక్త స్పర్శలన్నీ కూడా శుద్ధి అయిపోయినాక ప్రకాశ కాంతి అని కనపడుతూ ఉంటుంది. సో మీరు ఏదైనా ఒక వ్రతంగా మీ గట్టిగా పాటించినప్పుడు మీ ఫేస్లో ఒక కళ కనపడుతుంది, ఒక కాంతి కనపడుతూ ఉంటుంది. ఏం కళ ఉంది మీ ఫేస్లో అప్పుడినే, ఏమి ఎంత అట్రాక్షన్ ఉన్నారు అప్పుడినే. సో అది ఎందుకు అంటే డివోషనల్గా మనం ఉన్నవంటి మూలాధార చక్రం నుంచి సహస్ర చక్రం వరకు కూడాను అన్నీ కూడా అదుపులో పెట్టుకొని మనం ఈ వ్రతం చేస్తాం. కోపాన్ని అణుచుకోవాలి, క్రోధాన్ని అణుచుకోవాలి, మదమాత్సర్యాలన్నీ అణుచుకోవాలి. ఎన్నో రకాలమైనటువంటి సమస్యలు ఉన్న అవన్నీ కూడా దూరం పెట్టుకొని భగవత్స్వరూపంతో ఉన్న అయ్యప్ప నామస్మరణ చేయాలి. సో ఎప్పుడైనా కూడా రాత్రిపూట కానీ స్నానం చేసేటప్పుడు కానీ నదిలో స్నానం చేసేటప్పుడు కానీ మాల పెరగడానికి అవకాశం ఉంటుంది. సో దాంట్లో వారికి ఏదైనా డౌట్, నా దీక్ష భంగం అయిపోయిందేమో, నాకు మాల ఇరిగిపోయిందేమో. అందుకే ఇక్కడ చూడండి, అలా జరుగుతుందని చెప్పి మనిషికి 2 తోడు మాలలు వేస్తారు. ఒక మాల ఉంటుంది, ఇంకో మాల ఒక పెరిగినా ఇంకొక మాల వ్రత నియమాల్లో కనపడుతుంది. అందుకే 2 జత మాలలు వేస్తారు. ఇదివరకు ఒక కార్యక్రమంలో కూడా మనం అదే చెప్పాం. సో తోడు మాల వేసుకోవడం కారణం ఏంటి అంటే ఎప్పుడైనా కూడా ఏదైనా కూడా సమస్య మీకు ఎదురైనప్పుడు తోడుమాల ఉంటే ఒకటి పెరిగినా ఒకటి దీక్ష కంటిన్యూ చేస్తూ ఉంటుంది. కాబట్టి కంగారు పడే విషయం లేకుండా ఆనందపరమైనటువంటి విషయం మనకి ఇక్కడ కనపడతా ఉంది. అదే అలాగే ఇరుముడి కూడా ఏమైనా అనుకోకుండా బయటకు వచ్చేయడము అలా ఏమైనా జరిగితే అప్పుడు ఏం చేయాలి? ఇరుముడి అనుకోకుండా బయటికి సడన్గా ఏది రాదు, కాకపోతే ఏంటంటే ఇరుముడి కట్టడం పదార్థం ఏదైతే ఉందో అది విధానం అనేది తెలిసి ఉండాలి. అది ఏదో మనము మూట కట్టినట్టు కాకుండా, ఒక ఇది చేసినట్టు కాకుండా, ఒక రైస్ బ్యాగ్ కట్టినట్టు కాకుండా దానికి విధానం ఉంటుంది. ముందు 3 ముళ్ళు, వెనకల 3 ముళ్ళు, మధ్యలో 3 ముళ్ళు, మొత్తం 9 ముళ్ళు రావాలి. దానికి కూడా పర్యార్థం 9 గ్రహాలకు సంబంధించినటువంటి ముళ్ళు అంటారు. అవి ఆ 9 గ్రహాల ద్వారా పంచవాయు ద్వారా పంచభూత ద్వారా శక్తి ఏర్పడిన వంటి వాయుబంధనతో ఇరుముడితో ఎత్తుకొని పోతారు. ఆ వాయుబంధనతో చేస్తే ఏమవుతుందంటే నెయ్యి ఏదైతే మీరు వేడి చేసి వేసిన నెయ్యి ఆ వాయుబంధంతో గట్టిపడుతుంది. ఎందుకంటే ఆ చేసే ప్రయాణం ఏదైతే ఉంటుందో అప్పుడు మీరు శబరిమలకి వెళ్ళినప్పుడు మీరు కొబ్బరికాయ పలుకుడితే లోపల పువ్వు వచ్చినట్టు గట్టిగా ఉంటుంది. అది మీ వ్రత నియమాలు బట్టి ఉంటుంది. మీరు వ్రతం సరిగ్గా చేయలేదంటే అది మొత్తం నీళ్ళుగా అయి చెడిపోతుంది. సో ఇట్లా బాధపడే విషయం ఏం లేదు. కానీ బాధ అంటే మీరు చేసినటువంటి ఫలితం మీకు ఇరుముల్లో మీకు కనబడుతుంది. విల్ గెట్ రిజల్ట్స్ దేర్ ఓన్లీ.
చల్ చల్. సో ఏదైనా కూడా ఏ వర్క్ చేసినా ఏది చేసినా క్రమ తప్పకుండా నియమాలు పాటిస్తే అద్భుత ఫలితము భవంతితో కాదు, ఇక్కడ ఆఫీస్లో పనిచేసే యజమానితో కూడా మంచి ఫలితాలు లభిస్తాయి. ధన్యవాదాలు గురుగారు. స్వామియే శరణం. అంతుచిక్కని రహస్యాలు, మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు, వాటి వెనక దాగిన నిజాలు, పూర్వీకుల ఆచారాలు, మరెన్నో మూఢ విశ్వాసాలు, ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్.